ఈ దిన వాక్య ధ్యానాంశం ధైర్యముగా నిలబడు. ఆ దేశములో క్రీస్తును నమ్మిన క్రీస్తును ప్రకటించిన నేరము. అయినను ఓ భార్యాభర్త వారి కుమార్తె క్రీస్తును అంగీకరించారు. ఆ కుటుంబము క్రీస్తును విశ్వసిస్తున్నారని తెలుసుకున్న అధికారులు వారిని బంధించి ఒక పెద్ద నీటి తొట్టెలో ఓ స్తంభానికి కట్టి నీళ్లు వదిలిపెట్టారు. నీళ్లు మోకాళ్ల లోతుకు వచ్చాక యేసును విశ్వసించామని, యేసు ఎవరో తెలియదని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామని అన్నారు. అప్పుడు ఆ భార్యాభర్త యేసు క్రీస్తు ఎవరో తెలియదని చెప్పలేమని బదులిచ్చారు. నీళ్లు కొంచెం కొంచెం పైకి వస్తున్నాయి. పాప చిన్నది కావున, ఎత్తు తక్కువ కావున మొదటిగా ఆ చిన్న పాప మునిగిపోతూ ఉంది. కళ్ళ ముందు కన్న కూతురు మరణిస్తుంటే ఎవరు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు? ఖచ్చితంగా ఆ తల్లి తండ్రి యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్తారని సైనికులు అనుకుంటున్నారు. నీళ్లు కొంచెం కొంచెం పెరుగుతూ ఆ చిన్న పాప నోటి వరకు వచ్చాయి. ఇంకొన్ని నిమిషాలలో పాప నీటిలో మునిగి చనిపోతుంది. అప్పుడు ఆ పాప, మమ్మీ, డాడీ, నా ప్రాణం పోయినా సరే యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పను. మీరు కూడా మీ ప్రాణాలు పోయినా సరే యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పవద్దు. ఈరోజు మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరిచి యేసయ్యను చూస్తాం. మనము యేసయ్యను కలుస్తామో ఆయన మీదనున్న నమ్మకాన్ని విడిచిపెట్టవద్దని చెబుతూ ఆ పాప నీటిలో మునిగిపోయి ప్రాణం విడిచింది. పసిపిల్ల యేసుక్రీస్తు కోసం ప్రాణం పెడితే మేమెలా యేసును కాదనగలమని ఆ భార్యాభర్త ధైర్యం తెచ్చుకొని ప్రాణం పోతున్న యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పకుండా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకొని ప్రాణం విడిచారు. ఆ రోజు ఆ ముగ్గురు యేసుక్రీస్తు కోసం భూలోకములో కన్ను మూశారు, కానీ పరలోకములో కన్ను తెరిచారు. యేసయ్యను కలుసుకున్నారు. యుగాయుగములు ఆయనతో జీవించే భాగ్యమును పొందుకున్నారు. పాపముల నుంచి విడిపించబడి రక్షించబడి నీవు ఎందుకని ఈరోజు క్రైస్తవుడు కానట్టుగా జీవిస్తున్నావు? ఎందుకని నీ విశ్వాసాన్ని కప్పెట్టేస్తున్నావు? నీవు క్రైస్తవుడివా అని ఎవరైనా అడిగితే, అవును, నేను క్రీస్తును విశ్వసించాను, జీవము కలిగిన దేవుని కుమారుడనని ఎందుకని మనుషులకు ధైర్యముగా చెప్పలేకపోతున్నావు? ఎందుకని అబద్ధం చెప్తున్నావు? ఎందుకని భయపడుతున్నావు? ఎందుకని సిగ్గుపడుతున్నావు? నీవు పాపములో, అంధకారములో దేవునికి దూరంగా, దేవునికి శత్రువుగా జీవిస్తూ శాంతి సమాధానము లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ పాపములను మన్నించి నిన్ను తన రక్తధారలతో కడిగి శుద్ధి చేసి నీతిమంతునిగా తీర్చి తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకొని పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తే, నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తమంతటిని దారబోసిన ఆ యేసయ్యను మనుష్యుల ఎదుట బహిరంగముగా ఒప్పుకోవడానికి ఈరోజు సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు. అయ్యో, ఇది ఎంత విచారకరం! కనీసం ఈ రోజు నుంచైనా చక్కని ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొని లోక స్నేహాలను, శరీర సుఖాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకుని ధైర్యము, రోషము కలిగిన దేవుని బిడ్డగా, క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి ఒక గొప్ప తీర్మానము తీసుకుంటావా? ఒకసారి ఆలోచించు. మరణము వరకు నమ్మకముగా జీవించు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.